ఇచ్చిర్రా, టీచర్లు కానీ ట్రైలర్ ఎక్కడ ఇంటిలే కదా. రాధికాల ఫస్ట్ పార్ట్లో ఉన్న డైలాగ్ వీళ్ళు ఉన్నది సూపర్గా ఉంది. ప్రతి పాట హైలైట్, ప్రతి సీన్ హైలైట్. మన జొన్నలగడ్డ సిద్ధు ఆయనే రాసుకున్నాడంట, కిర్రాక్ డైలాగ్ రాసుకుంటూ సినిమా అయితే సూపర్గా ఉంది భయ్య. వంక పెడదానికి అసలు ఎక్కడ లేదు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఫాదర్ మదర్ కొంచెం ఉన్నాయి. మన తెలంగాణ సినిమా రీసెంట్కి వచ్చిన అద్భుతమైన వేణు తీసిన ఒక సినిమా ఉందిగా, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, బావ క్యారెక్టర్, ఆయన కూడా ఉన్నాడు. అసలు ఆయన అంత వయసుడు ఆయన కానీ సిద్ధు జొన్నలగడ్డ ఆయనకి ఇద్దరు కెమిస్ట్రీ అయితే అద్భుతంగా ఉంటుంది. ఫాదర్ క్యారెక్టర్ కదా, వాళ్ళు అరే పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ పెద్దోడు అని చెప్పేసి అవమానపడుతాడు, అట్లా ఏం ఆలోచించలేదు. తండ్రి అని చూడకుండా ఫ్రెండ్స్ ఇంట్లో ఎలా ఉంటారో, అన్నదమ్ములు అక్కల చెల్లెలు బయట ఫ్రెండ్స్తో తల్లిదండ్రులతో అంత ఫ్రెండ్లీగా ఉన్నాడు. అంత అద్భుతంగా ఉంది. కిర్రాక్ మూవీ సూపర్గా ఉంది. డీజే ఢిల్లీ స్క్వేర్ మూడో సినిమా కూడా రాబోతుంది. RRR రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమాని కూడా నార్త్ ఇండియన్ సైడ్ రిలీజ్ చేస్తామనగా మాస్ డైలాగులు కనుక పాడితే మాస్ పీపుల్స్ అసలు ఖతర్నాక్ అనిపిస్తుంది. ఎవరు తగ్గదు, అనుపమ క్రేజ్ ఇంకా పెడుతుంది. ఎందుకంటే ఆమెకు బోల్డ్ కంటెంట్ వల్గారిటీగా ఉంటే బోల్డ్ చూడలేనిది అనాలి. బోల్డ్ కంటెంట్ ఆడ వల్గారిటీగా లేదు, చాలా బాగుంది. కిస్సులు ఉన్నాయి, రొమాన్స్ ఉంది, అద్భుతంగా ఉన్నది. వల్గారిటీగా ఉంటే బోల్డ్ ఎక్కువైందని అంటున్నారు కదా. వల్గారిటీ ఉంటే నష్టపోవాలన్న, చూడలేము, కళ్ళు తిప్పుకోవాలనుకోవాలి. వల్గారిటీ లేనప్పుడు చూడడానికి ఏమున్నది, సూపర్గా ఉన్నది భయ్య. చెప్తున్నా, ఆమె పోలీస్ క్యారెక్టర్ రాగానే అసలు ఆమె కాలుస్తుంటే హీరోలకు ఇచ్చిన ఎలివేషన్స్ ఇచ్చారనమాట. అంత అద్భుతంగా ఉంది ఆ క్యారెక్టర్. ట్విస్టులు, ప్రతి ట్విస్ట్ మన సస్పెన్స్ థ్రిల్లర్ అంటారు, అటువంటి వాటిల్లో ఉంటే చూసినా అటువంటి ట్విస్టులు నెయ్యి కిర్రాగా అనిపించింది. అసలు ఇలా వస్తుందని వాడు ఊహించాడు, అంత అద్భుతంగా అనిపించింది. అంతకన్నా మించున్నది, అంత కామెడీ ఉంది, అంత ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ప్రతి డైలాగ్ అయితే అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆయన రాసుకున్నాడు. మధ్యలో వేరే వాళ్ళకి ఇచ్చి కొన్ని సినిమాలు నాకు మైనస్ అవుతున్నాయి, నాది ఎవరిది వాడే కొట్టుకోవాలి, ఎవరిది వాడే రాసుకోవాలంటారుగా, ఆ టైంలో మన తనే రాసుకున్నట్టు అద్భుతంగా రాసుకున్నాడు. మంచి మూవీ పడ్డది సిద్ధికి. ఫ్యూచర్లో నీ సినిమాలు నువ్వే రాసుకుంటే బెటర్ నాకు తెలిసి. ఇదే బాగా అనిపించింది నాకైతే. లేటెస్ట్గా వచ్చిన లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చింది అంటారు కదా, అంత అట్లున్నది మరి సినిమా. ఎప్పుడు వచ్చామని కాదు బాబా, బుల్లెట్ దిగిందా లేదా, అది ఎక్కడ దిగిందా కదా. మహేష్ బాబు గుండెలో దించుండు, మనోడు డీజే ఢిల్లీ స్కోర్ ఎక్కడెక్కడో దించుండు. మరి అంత అద్భుతంగా ఉన్నాయి. విత్ అనుపమ పరమేశ్వరంతో కలిసి రచ్చ చేసిరు భయ్య, సూపర్గా ఉన్నది. థ్యాంక్ యూ. రొమాన్స్లు బాగున్నాయి, రొమాంటిక్గా ఉన్నాయి, సంసార పరంగా ఉన్నాయి, సరదాగా ఉన్నాయి. సరసాలు చేస్తే ఎలా ఉంటుందో అద్భుతంగా అలా ఉన్నాయి. వల్గర్గా లేవు, గలీజ్గా లేవు. ఇది ఏ సర్టిఫికేట్ ఇచ్చే సినిమా కాదు భయ్య. అందరూ హ్యాపీగా, పిల్లలు పెద్దలు అందరూ కూర్చొని చూసే సినిమా. అంత అద్భుతంగా ఉంది. కిర్రాక్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే డీజే, అరే ఏం కాక అట్లా మాట్లాడుతున్నావు, డీజే టిల్లు అని పేరు పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే సినిమా అంటారా దాన్ని? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్. మస్తు కొడతాడు, బాగా కొట్టిండు. 4.5+ ఇస్తాను భయ్య. ఇంకా దాని పక్కన ఏమైనా యాడ్ చేసుకోవాలని కూడా చేసుకోండి. అంత అద్భుతంగా ఉంది. 4.5+ ఇస్తాను.